ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత మాతో మాట్లాడు. కార్యక్రమం నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపగలిగిన హస్తములతో ఆయన ముట్టి నీ యొక్క దీవెనలతో నింపి నడిపించమని వేడుకుంటూ ఉదయకాలమున మాతోను నీ వాక్యము చేత నీ హెచ్చరికలు అనుగ్రహించి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ఈ పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. 7వ వచనము నుండి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఎప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధియునైనాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. మనము చదివిన వాక్య భాగంలో యోహాను విశ్వాసులైన వారిని జాగ్రత్తగా మెలకువగా ఉండమని హెచ్చరించే కార్యంను చూడగలం. అదేమిటంటే, లోకములో అనేకులు దేవుని పేరట బయలుదేరినారు. అయితే ఆయన యొక్క సత్యము, ఆయన యొక్క విడుదలను గురించిన కార్యమును బోధించకుండా తమకు ఇష్టానుసారమైన కార్యమును బోధిస్తూ, యేసు ప్రభు ఈ లోకమునకు మనుష్యుని స్వరూపములో రాలేదు, అనగా మానవుడిగా జన్మించి నీ కోసము నా కోసము బలి అవ్వలేదు, తను తాను అప్పగించుకోలేదు అని బోధిస్తున్నారు అని హెచ్చరించడం చూడగలము. ఈ దినములో ఈ కార్యములు ఎంతో సత్యములై ఉన్నాయి. మనము చూసినట్లయితే అనేకులు దేవుని యొక్క మార్గము నుండి తొలగిపోయేదానికి వారికి ఇవ్వబడుచున్న బోధన చూసినట్లయితే, యేసు ప్రభు నిజముగా ఈ లోకమునకు రాలేదు, లేకుంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ లేదు, ఆయన శిలువ మీద చనిపోలేదని అనేక రకమైన తర్కములను పెడుతూ దేవుని యొక్క బిడ్డల యొక్క మనస్సులను చెదరగడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరము జీవించి తన యవ్వన రక్తమును 3.5 సంవత్సరము సేవ చేసిన తర్వాత శిలువ మీద ఆయన గాయములు పొంది శిలువ మ్రానుపైన తన ప్రాణమును విడిచి ఆయన శిలువ పైన చేసిన యాగము ద్వారాగా, ఆయన చిందించిన రక్తము ద్వారాగా నీకు నాకు విమోచన ఉన్నది. ఎవరైతే ఈ మార్గము నుండి నిన్ను తొలగించేదానికి ప్రయత్నిస్తున్నారో వారు దేవుని యొక్క బిడ్డలు కాదు అని మొదటిగా నీవు జాగ్రత్తగా ఉండాలి. వారు అంత్యక్రీస్తుల యొక్క అనుచరులుగా దేవుని బిడ్డలను వారి యొక్క విశ్వాసము నుండి తప్పించేదానికి ప్రయత్నించేవారుగా ఉన్నారు. గనుక నీవు నేను ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యమును బాగా పఠించి ఆయన మనకు ఇచ్చిన హెచ్చరికలను జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకొని, శోధకుడు తన యొక్క ఆయుధమును మన పైన వాడినప్పుడు, నీ జీవితంలో వాడినప్పుడు జాగ్రత్తగా ఉండి శోధనలో పడిపోకుండా దేవుని యొక్క మార్గంలో నడవలసిన వ్యక్తిగా ఉన్నావని ఇక్కడ యోహాను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు ఇదే కార్యమును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను దేవుని మార్గము నుండి తొలగించేదానికి అనేకులు ప్రయత్నిస్తున్నారు. వారి యొక్క మాటలను నీవు అంగీకరించి నా మార్గం నుండి తొలగిపోవద్దని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన యొక్క మార్గమునకు లేకుంటే ఆయన ఇచ్చే రక్షణకు నిన్ను నడిపించేదానికి
తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మ్రాను మీద తన యొక్క శరీరమును గాయపరిచి నీకు విమోచన ఇచ్చినాడు. ఈ గొప్ప కార్యమును తన యొక్క శిష్యులు అయిన వారిని ఆయన ప్రేరేపించి వారిని బూదిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించమని, తన శిష్యులైన వారు ఈ భూమి అంతటికి వెళ్ళి అనేక ప్రాంతములో దేవుని యొక్క వాక్యమును, యేసు ప్రభు యొక్క సత్యమును బోధించి తమ ప్రాణములను కూడా అర్పించటం మనము ఎదిగియే ఉన్నాం. ఇలాంటి వాక్యము నిన్ను సత్యమునకు నడిపించే వాక్యము నుండి ఎన్నడూ తొలగిపోవద్దు. ఎవరైనా నిన్ను ఆయన మార్గం నుండి తొలగించడానికి ప్రయత్నించినట్లయితే మెలకువగా ఉండి ప్రార్థనతో వారి యొక్క తంత్రములను గ్రహించుకొని, దేవుని యొక్క వాక్యము నీకేమి బోధిస్తుందో గ్రహించుకొని వాక్యానుసారంగా నడిచినట్లయితే నీవు దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా నీకు ఆయన అనుగ్రహించిన తన కృపను నీ జీవితములో నీవు కొనసాగిస్తూ, లేకపోతే ఆయన అనుగ్రహించిన కృపను నీ జీవితం నీవు చేపడుతూ ముందుకు వెళ్ళేదానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఏ ఉదయకాల సమయమున నీవు నీ విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకో. నిన్ను దేవుని మార్గం నుండి తొలగించేదానికి ప్రయత్నించేవారు ఎవరో అని ఎరిగి వారికి దూరముగా ఉంటూ దేవుని వాక్యమును భద్రపరుచుకొని దేవుని యొక్క వాక్యానుసారముగా నీవు నడిచేదానికి ప్రయత్నించి ఆయన కృపను సంపాదించుకో. అనేకమైన ఆశీర్వాదములను ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నీవు ఆయన వాక్యమును గ్రహించి వాక్యానుసారముగా జీవించిన యెడల నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను జీవితంలో ప్రభు జరిగించి నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చించి తనతో పాటు యుగయుగములు ఆయన రాజ్యములో నివసించే కృపను అనుగ్రహించాలని ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవెలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. మెలకువతో నీకు విరోధముగా లేకుంటే దేవుని మార్గమును తొలగించేదానికి ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి దేవుని మార్గములో నడిచేదానికి నీ యొక్క హృదయమును సిద్ధపరచుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుని అనేకులు బయలుదేరినారు తండ్రి. నీ యొక్క మార్గం నుండి మమ్మల్ని తొలగించేదానికి వారి యొక్క బోధనలు గ్రహించుకొని వారి యొక్క మాటలను ఎరిగి నీ కోసము దేవా నమ్మకస్తులుగా జీవించడానికి, మెలకువగా ఉండేదానికి మాకు సహాయం వచ్చేము. లోకపు నటన ఒక దినం గతించిపోతుంది, కానీ నీ మాటలు ఎన్నడూ నెరవేర్చబడుతున్నాయి. దేవా నీ మాటలు నాయన స్థిరమైనవి అని గ్రహించుకొని నీ వైపు చూసి ముందుకు వెళ్ళే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.